వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. టీవీకి అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్కేకర్ను రాజ్ భవన్లో కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇందుకోసం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5,000 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయనున్నట్టు టీవీకే వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం కావడంతో స్టేడియం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రపంచం సృష్టించిన తమిళక వెట్రి కజగం చీఫ్ విజయ్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని తెలిపింది. అయితే షరతులు విధించింది. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని మతతత్వ శక్తులను టీవీకే దూరంగా ఉంచితేనే తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రెండు పార్టీల మధ్య పరస్పర గౌరవం, సముచిత వాటా, ఉమ్మడి బాధ్యత అనే పునాదులపై తమ కూటమి ఏర్పడినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ కూటమి ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే పరిమితం కాదని, భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు లోక్సభ, రాజ్యసభ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు చెన్నైలో టీవీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆ పార్టీ చీఫ్ విజయ్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే తమ పూర్తి మద్దతును అందించాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ శాసనసభ పక్షం నిర్ణయించినట్లు ఆయనకు తెలియజేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు లేఖను విజయ్కు అందజేశారు. Mr. Vijay's party. I am not. No. We are not expecting anything. All of that will be handled by Mr. Vijay's party. Will he be? Yes, we will be. So I can confirm that Mr. Vijay spoke to Mr. Mallikarjuna Kharge and Mr. Rahul Gandhi on the phone just now, thanked them and invited them for his swearing in. He has just gone to meet the governor. Hopefully there will be the swearing in time will be confirmed for tomorrow, after which Mr. Rahul Gandhi will come. Okay. Thank you very much. Sanjeev, you are taking. No. Nothing will be affected. Nothing will be affected. See, this is a alliance and a partnership based on trust, based on equal share and responsibility, and most importantly, not number. Equal does not mean number. Most importantly, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన అడ్డంకులను తొలగించి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర పట్టాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి మెట్రో రెండో దశకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేరళలో కాంగ్రెస్ విజయంపై మాట్లాడుతూ రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రధాని మోదీ అమిత్ షాను ఓడించారని వ్యాఖ్యానించారు. Congress win. Rahul Gandhi, Priyanka Gandhi and Mallikarjuna Kharge has defeated Narendra Modi and Amit Shah in Kerala. So they got only one seat. That is what their performance. Thank you.
రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ 1 లక్ష కోట్లతో భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కడపలో అదానీ సంస్థ 12,000 కోట్లతో హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును చేపట్టనుంది. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ 2,500 కోట్లతో మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను స్థాపించనుంది. ఈ ప్రాజెక్టులకు నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో ఓ బ్రాండ్ సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సంగారెడ్డి జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని బాల సదనం నూతన భవనాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ ప్రారంభించి ప్రసంగించారు. అంటే గ్రామం అంతా మీ ఇంటి వాసులే అన్నమాట. జనాభా ప్రగతి కలిసి ఒక అంగన్వాడీ కేంద్రం. అంగన్వాడీ కేంద్రం అనేది ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలు వారి యొక్క ఆ తల్లి, ఆ బాలింత, ఆ గర్భవతి, ఆ పిల్లలు వారికి పోషకాహారాలు, ఆరోగ్య స్థితిగతులు, రెగ్యులర్ చెకప్, దాంతో సహా ప్రీ ప్రైమరీ. అంటే ప్రభుత్వం గురుతరమైన బాధ్యత మీ మీద పెట్టి ఏనేమో ఆశా వర్కరు ఏనేమో అంగన్వాడీ ఆయా అంగన్వాడీ టీచర్ అందరూ కలిస్తేనే గ్రామానికి మీరు సేవలు అందిస్తున్నారు. ఇక పోతే మన గ్రామానికి ఏం కావాలి? అంగన్వాడీ బిల్డింగ్లు కావాలి. మనకి మన సెంటర్లు ఉన్నాయి, 1,504 సెంటర్లు ఉన్నాయి. ఈ 1,504 సెంటర్లకు సంబంధించి కొన్ని అద్దెకు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి. కానీ రాబోయే సంవత్సరంన్నరలో వరంగల్ వేదికగా జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రైతు డిక్లరేషన్ను ఒక బోగస్ చిత్తు కాగితంలా అభివర్ణించిన కేటీఆర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మేళాను దగా మేళాలుగా సంబోధించారు. కేసీఆర్ హయాంలో ఎకరాకు 10,000 అందిస్తే 15,000 ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ నేడు కనీసం ఉన్న సౌకర్యాలను కూడా అందించలేకపోతోందని విమర్శించారు. వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని కొనియాడారు కేటీఆర్. ఇక్కడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. हम 2,500 रुपए में खरीदे. బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ఇయాలటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇయాలటి మంత్రులు అందరూ చెప్పిన మాటలు మీరు విన్నారు. అవి వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 60 ఏళ్ళు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసినారు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి ఓట్లయితే దుబ్బిండ్రు. వాళ్ళేమో గద్దె మీద కూర్చున్నారు. 100 రోజులు పోయినాయి, ఇవాళ 900 రోజులు దగ్గరకు వచ్చింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. ఏమైందిరా అయ్యా రైతు డిక్లరేషన్ అంటే? ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. అయిందా కాదా మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో గ్లోబల్ దిగ్గజ సంస్థ క్యూరియర్ ఏసీల తయారీ కేంద్రాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ లాంఛనంగా శంకుస్థాపన చేశారు. గ్లోబల్ దిగ్గజం ఏపీకి రావడం ఎంతో ఆనందకరమని ఈ సందర్భంగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అధికారుల సమాచారం ప్రకారం శ్రీ సిటీ పరిధిలోని 640 ఎకరాల్లో సుమారు 1000 కోట్లకు భారీ పెట్టుబడితో క్యారియర్ సంస్థ ఈ అత్యాధునిక తయారీ యూనిట్ను నెలకొల్పనుంది. We have leadership with a proven track record, backed by a young and hungry team. 50% of our legislatures are first-timers. 17 out of the 25 ministers are first-timers. I'm actually the senior minister now. It's not my grey beard. This is my second term with him. We bring raw energy, passion to back his vision. Second reason is speed of doing business. In fact, I was telling Dave, I have been chasing your team and we are really excited to do the next big thing with Career. And believe me, we can create history together. And we have done this in the past. We have worked with global partners, global players, global brands, where for them, setting up a factory, the speed at which they set up that factory was history. Dave, this is a very popular terminology called double engine sarkar, which means double engine is a 2-engine train. Government, which means that it's the same government both at the state and at the center. But only our state has 2-engine bullet train, because we have the Honorable Prime Minister Shri Narendra Modi ji as a Prime Minister and we have Naidu ji as a Chief Minister. Both are in the ములుగు జిల్లా కొండాయి గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. వరదల వలన నష్టపోయిన బాధితులకు మొదటి విడతలో 115 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. 16 కోట్లతో నిర్మిస్తున్న కొండాయి బ్రిడ్జిని వర్షాకాలంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించానన్నారు. గతంలో కంటే మిన్నగా నిధులు కేటాయించి గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. నాడున్నటువంటి విపత్కర పరిస్థితులలో నాకు తోచిన పద్ధతిలో అక్కడ ఇక్కడ సాయం తీసుకొనైనా కూడా చేయడం జరిగింది. ఈ రోజు అధికారంలో ఉండి ఇప్పుడు 115 ఇల్లులు ఈ గ్రామ పంచాయతీకి, కొండాయి గ్రామ పంచాయతీకి మొదటి విడతలో శాంక్షన్ చేసినాం. ఇంకా ఒక 20 ఇల్లులు ఇప్పుడు మొదటి విడత కార్యక్రమంలో భాగంగానే ఇంకా రానటువంటి వాళ్ళకి కూడా కొన్ని ఇచ్చి రెండో విడతలో సంపూర్ణంగా ఈ గ్రామ పంచాయతీలో ఇల్లు రానటువంటి వాళ్ళందరికీ కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇల్లులు ఇస్తాం. దాదాపు 16 కోట్లతోటి కొండాయి వాగు మీద కూడా బ్రిడ్జి కంప్లీట్ దశకు వచ్చింది. ఆ కాంట్రాక్టర్లను, అధికారులను కూడా వేగవంతం చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం వాగులలో దాటే పరిస్థితి రాకుండా కొండాయి బ్రిడ్జి మీద నుంచి మన ప్రజలు వెళ్ళే పరిస్థితి రావాలని, అదే విధంగా అడవులు ఉన్నదంతా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి అచ్చంపేట వరకు ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఆదివాసులు నివసిస్తారు. కానీ కనీసం మంచినీళ్ళ బోరు లేకుంటే ఒక అంగన్వాడీ సెంటర్ ను కూడా ఆపేంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఆదివాసీ ప్రాంతాలలో ఉంది. మళ్ళీ మీరేమో ఆదివాసుల పట్ల ప్రేమ అది అని ఒలుకబోస్తారు. కాబట్టి మంచినీటి వ్యవస్థ, కరెంటు, తర్వాత రోడ్డు, ఇవి మినిమంగా మా నీడ్స్, మా అవసరాలు. ఖచ్చితంగా దీని మీద కూడా మరొకసారి మరి సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధిత కేంద్ర మంత్రిని కూడా, ఫారెస్ట్ శాఖ మంత్రిని, మా సోదరిమణి ఇక్కడి శాఖ ఫారెస్ట్ మంత్రి గారితో కలిసి ఈ సమస్యలన్నీ కూడా
కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం. మేజర్ గా ఇదే అడ్డం వస్తుంది మా అభివృద్ధి రావాలంటే. ఇవాళ హైటెక్ సిటీ ఆకాశ మార్గాన మరి పోతుంటే మేము నడకల కూడా పోలేని పరిస్థితి కేవలం కేంద్ర ప్రభుత్వం చేసే నిబంధనల మూలంగానే వచ్చింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడకూలి మృతి చెందిన రైతుల కుటుంబం సభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు. అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి భారీ ఈదురుగాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడకూలి 4 ప్రాణాలు రైతులు కోల్పోయారు. కాగా లక్సెట్టిపేట పట్టణంలోని ఉట్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోలో జీవన్ రెడ్డి, దివాకర్ రావు పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలంటూ వీరు డిమాండ్ చేశారు. ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ క్రిమినల్ చర్యలు కావాలి సార్. ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ క్రిమినల్ చర్యలు కావాలి. 302 కేసు బుక్ చేయండి. కలెక్టర్ వెంటనే చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే, రైతు కుటుంబాలకు 50 లక్షలు వెంటనే, 50 లక్షలు వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దోపిడీ రాజ్యం మారాలంటే పోరాటం, దోపిడీ రాజ్యం మారాలంటే పోరాటం చేయాలి, దొంగల రాజ్యం మారాలంటే పోరాటం చేయాలి. చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే. కలెక్టర్ గారు వస్తే వాళ్ళు నిర్ణయం నిర్ణయం తీసుకున్న అధికారి రావాలి. నిర్ణయం తీసుకునే అధికారులు ఎంతమంది వచ్చిన లాభం ప్రభుత్వానికి సమస్య కాదు. పుట్టు చచ్చిపోయిన నేడు వల్ల నా బతికైంద నేడు వల్ల వాళ్ళు పరిహారం మేము అడుగుతున్నాం. 50 లక్షలు చేస్తే ఏం పోయింది? ఎవడో దత్తిస్తారు, ఎవడో దత్తిస్తారు. విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు దండుకుంటున్నారని, ఫీజులు నియంత్రించకపోతే కార్పొరేట్ స్కూళ్ల దందాపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నాణ్యమైన విద్య ఫీజుల నియంత్రణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మే నెల రోజే ఫీజు రెగ్యులైజేషన్పై జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేము, మీరు ఏదైతే చెప్పినరో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పినరో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత. ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి ఫీజు కన్నా ₹1 ఫీజు కూడా పెంచొద్దు ఏ పాఠశాలలు అని చెప్పి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో దేవాలని నేను తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ అందరి సమక్షంలో. ఏపీలో కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్లో మహానాడు ఏర్పాటును వైభవంగా భూమి పూజ జరిగింది. ఈ నెల 27 తేదీ నుంచి 29 వరకు మహానాడు నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, నేతలు, శ్రేణులు తరలి రానున్నారు. 3 రోజుల పాటు రాష్ట్ర నేతలందరూ జిల్లాల్లోనే ఉంటారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా తీర్మానాలు ఉంటాయన్నారు. మొదటి 2 రోజులు 20,000 మంది డెలిగేట్స్ వస్తారని, 3వ రోజు బహిరంగ సభను ఉంటుందని వెల్లడించారు. బహిరంగ సభకు 7 లక్షలకు పైగా కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భూమి పూజలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం భద్రకాళి ఆలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేటీఆర్కు అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పరిధిలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రాజ్యసభ ఎంపీ వేం నరేంద్రరెడ్డి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు వేద మంత్రాలతో తీర్థ ప్రసాదాలు అందజేయగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరాలు తెలిపారు. రాజముఖే రాజద్వారే సర్వదా ఇలవేలు పైన లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం ఇవాళ చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుడి కృప ఈ రాష్ట్ర ప్రజల మీద అందరి మీద మంచిగా ఉండాలని చెప్పి భగవంతుడి ఆశీర్వాదం కోరడం జరిగింది. నరసింహస్వామి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం బుధవారం జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 4.55 కోట్లతో సర్వదర్శనం క్యూ లైన్లో అదనపు టాయిలెట్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. తిరుమలలోని వీధులకు పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సామాన్య భక్తుల రద్దీ దృష్ట్యా జూలై 15 వరకు వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దర్శనానికి వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. అన్ని బ్యాలెన్స్ చేస్తారు, చేస్తారు బట్ బ్యాలెన్స్ చేస్తారు. సర్వదర్శన్ క్రౌడ్ పెరిగింది కాబట్టి బ్యాలెన్స్ చేస్తారు. రాతితో కడదామని అనుకున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సుమారు 80-82 అంశాలు చర్చకు వచ్చాయి. అందులో కొన్ని ముఖ్యంగా మీ ద్వారా భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్ణయం తీసుకున్నాం.
మొట్టమొదటిగా అల్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుండి బాటగంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూ లైన్లలో టాయిలెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దానికి కొన్ని టాయిలెట్స్ అదనంగా నిర్మించాలనేటువంటిది నిర్ణయం. దానికి 4,55,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని దానికి ఆమోదం తెలపడం జరిగింది. ఆధ్యాత్మిక కొన్ని పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు ఈ వీధులకు అందరికి కూడా ఇక్కడ పేర్లు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. సంస్థలో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు గతంలో మనం 118 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 118 కోట్లు సరిపోవటం లేదు. దానికి ఇంకా 43.4 కోట్లు కావాలని అన్నారు. అది కూడా శాంక్షన్ చేయటం జరిగింది. అన్ని బ్యాలెన్స్ చేస్తారు, అంటే చేస్తారు, బట్ బ్యాలెన్స్ చేస్తారు. సర్వదర్శన్ క్రౌడ్ పెరిగింది కాబట్టి బ్యాలెన్స్ చేస్తారు. ఉంది కడతారు, రాతితో లేదా రాతితో కడదామని అనుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సుమారు 80-82 అంశాలు చర్చకు వచ్చాయి. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న హిమంత బిశ్వ శర్మ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరే క్రమంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గౌహతిలోని రాజ్ భవన్కు వెళ్లిన హిమంత్ బిశ్వ శర్మ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని హిమంతను కోరారు. కాగా 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏకంగా 102 స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్షాలను తుడిచిపెట్టేసింది. ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన హిమంత బిశ్వ శర్మ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. मीडिया बंधु मित्रों को धन्यवाद. फोटो सेक्शन समाप्त. धन्यवाद. Still. आ जाइए फॉलो. लाइव ना तो खाएगा. तो खाइले पनि भाइले మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.